ఓం శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం రాబోతున్న చంద్రగ్రహణం, అలాగే చాలామందికి మా ఇల్లు బాగోలేదండి, మేము అద్దెంట్లో ఉంటున్నామండి, మాకు వాస్తు శుద్ధి చేయించుకోమని చెప్పారు, చాలా లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అంటున్నారు, మేము ఉంటున్న ఇల్లు చాలా పాతది ఇల్లు అండి, పురాతనమైన ఇల్లు, మా ఇంట్లో మాకు కలిసి రావడం లేదు, ఇంటి ఆయువు తీరిపోయింది అంటున్నారు, ఏం చేయాలని చాలామంది అడిగారు. వారందరికీ ఖర్చు లేని అత్యంత ప్రభావవంతమైన అతి పురాతనమైన ఉపాయం చెప్తాను. మీరు ఈ ఉపాయాన్ని అంతకుముందు విని ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఏ ఛానల్లో విన్నా కామెంట్ చేయండి. లేదా మీరు ఫస్ట్ టైం అనుకోండి, ఫస్ట్ టైం అని కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఉపాయాలు మనకి తంత్ర గ్రంథాల్లో, చాలా పురాతనమైన గ్రంథాల్లో ఉన్నాయి. మీ ఇంటిని మీరు ఎవరైనా సరే, మీ ఇంటిని రక్షించుకోవాలి, మీరు ఉంటున్న అద్దిల్లు అయినా సరే, సొంత ఇల్లు అయినా సరే, మీకు అద్భుతంగా కలిసి రావాలంటే ఈ చిన్న పరిహారం చేయాల్సిందే. ఏం చేయాలో చెప్తాను. ముందుగా మీరు ఏం చేస్తారంటే, ఈ ఉపాయాన్ని 45 రోజులు చేయాలి. అంటే 45 రోజులకు ఒకసారి చేయాలి ఉపాయాన్ని. 45 రోజులకు ఒకసారి ఉపాయం చేయాలి. మనకి మార్కెట్లో కృష్ణ తులసి అంటే ఎర్రటి ఆకులు ఉన్న తులసి మొక్కలు దొరుకుతాయి. మన ఇంట్లో కూడా చాలామంది పెంచుతూ ఉంటారు. దీన్ని తెచ్చుకోవాలి. మీరు కుండీలో కానీ, లేదంటే ఒక ప్యాకెట్ తెచ్చుకొని పక్కన పెట్టుకున్న ఇది మొక్క తెచ్చుకొని వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ముందుగా 4 మీ ఇంట్లో ఒక 10 గదులు ఉన్న 10 ఆకులు తీసుకోండి, లేదా 20 ఆకులు తీసుకోండి, ఇబ్బంది లేదు. ఆకులు చక్కగా నీటితో కడిగి వాటిని తాగే మంచినీళ్ళు ఒక గ్లాసులో పోసి లేదా లోటాలో పోసి ఆ ఆకులు వేయండి. తర్వాత ఆ లోటా తీసుకుని వెళ్ళి, అది కాపర్ది అయితే మంచిది, ఇత్తడిది అయితే మంచిది, ప్లాస్టిక్ వాడకండి, స్టీల్ అయినా ప్లాస్టిక్, అదములో అదము స్టీల్. దీన్ని తీసుకువెళ్ళి మీ పూజా మందిరం దగ్గర పెట్టండి. పెట్టిన తర్వాత మీరు మనసులో మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో అంతమంది కుటుంబ సభ్యులు ఆ గదుల్లో ఈ నీళ్ళని జల్లుకోవాలి. ప్రతి గదిలో కొద్దిగా చల్లాలి. తర్వాత అందులో కొద్దిగా నీటిని ఉన్నవారు, కుటుంబ సభ్యులు ఎంతమంది అవైలబిలిటీ ఉంటారో వారు ప్రసాదంగా తీసుకోవాలి, అంటే కొద్దిగా తాగాలి. అలాగే అందులో వేసిన ఆకులు ఉన్నాయి కదా, ప్రతి గదిలో పెట్టుకోవాలి. మీరు ఎవరైతే ఏ గదిలో ఉంటున్నారో ఆ గదిలో పెట్టుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో ఉన్న వాతావరణం మొత్తం శుద్ధి చేస్తుంది. అన్ని రకాల హానికరమైన శక్తులు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, దెయ్యాలు, ఇలాంటి కంపనాలు ఏదన్నా సరే ఆటోమేటిక్గా తరివేస్తుంది. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రయత్నం చేయండి, ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.